ఏమండోయ్ ఇది విన్నారా? ఐఐటి ఖరగ్పూర్‌లో ఇంజినీరింగ్ సీట్ రావడం అంటే అది మామూలు విషయం కాదు కదా! ఎంతో కష్టపడి ఉంటే వస్తుంది ఆ సీట్. సో, మరంత కష్టపడి సీట్ తెచ్చుకున్న సెకండ్ ఇయర్ ఇంజినీరింగ్ పిల్లోడు చంద్రదీప్ గురించి ఒక స్టోరీ అండి. వెరీ సాడ్ స్టోరీ. తను మధ్యప్రదేశ్‌కి సంబంధించిన అతనంట. సో, ఏమైందంటే సోమవారం రాత్రి ఒంట్లో బాలేదని చెప్పి టాబ్లెట్ మింగడానికి ట్రై చేశాడంటండి. అనుకోకుండా ఇక్కడ టాబ్లెట్ ఇరుక్కుపోయి చనిపోయాడంటండి. చాలా ట్రై చేశారంట. రూమ్మేట్స్, ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకువెళ్ళి సిపిఆర్ కూడా పర్ఫామ్ చేశారంట. అయినా బతకలేదంటండి. వెరీ సాడ్ కదా! సో, నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ కొన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఒకరోజు అనుకోకుండా డోలో టాబ్లెట్ అండి. మీ అందరికీ చాలా తెలిసిన టాబ్లెట్ అది. వేసుకుంటే ఎంత ఘోరంగా చోక్ అయిందంటే నేను కూడా ఆ రోజు ఇంకా డన్ అయిపోయింది లైఫ్ అనుకున్నాను. ఆ బాధ నాకే తెలుసండి. ఆ పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. లక్కీగా మా మమ్మీ పైనుండి బనానా మ్యాష్ వేసి, తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసి, పెద్ద పెద్దగా బ్రీతింగ్ తీసుకుని మొత్తానికైతే మెల్లగా కరిగి అది కింద వరకు దిగింది నాకు. ఆ రోజు నుండి గైస్ నిజంగా నేను ఈ రోజు వరకు అంటే ఇట్స్ బీన్ లైక్ మెనీ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అనమాట. నేను ఇంతవరకు టాబ్లెట్ వేసుకోలేదు. అంటే నాకేది రోగాలు, రొప్పులు రాలేదనుకో మాకండి. చాలా వచ్చినియి. సో, టాబ్లెట్ వేసుకునే పరిస్థితి వస్తే నేనేం చేస్తానో చెప్తాను. మీకెవరికైనా ఉపయోగపడితే యూజ్ చేసుకోండి. చిన్న స్టీల్ రోళ్ళు అమ్ముతున్నారండి మనకిప్పుడు షాప్స్‌లో, సూపర్ మార్కెట్స్‌లో. సో, అందులో నేను టాబ్లెట్‌ని క్రష్ చేసేసి మెత్తగా ఒక స్పూన్ తేనె కలుపుకొని అలా తినేస్తూ ఉంటాను. ఆ రోజు నుండి నాకు ఆ భయం ఇంకా పోలేదు. అండ్ క్యాప్స్యూల్స్ ఎవరన్నా డాక్టర్స్ రాస్తే ముందే చెప్తాను. నాకు క్యాప్స్యూల్ ఇవ్వకండి. నాకు ఇట్లా చోకింగ్ ఇష్యూ ఉందని. పొరపాటున లేదమ్మా ఇది క్యాప్స్యూల్ ఆప్షనే ఉంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు అంటే లోపల ఉన్న గ్రాన్యూల్స్ అన్నీ కూడా తేనెలో కలిపేసుకుని లేదా లైట్‌గా వాటర్‌లో వేసుకుని నానా రకాల ప్రయత్నాలు చేసుకొని థిక్‌గా మనకి జ్యూసెస్ అమ్ముతారు మార్కెట్‌లో. సో, ఆ జ్యూస్‌లో కలుపుకొని అలాగ టక్కన తాగేస్తూ ఉంటానండి. సో, ఏంటంటే నాలాగా ఎవ్వరికీ రాకూడదు ఇంత బ్యాడ్ సిట్యుయేషన్. బట్ ఈ రోజుల్లో వచ్చే బండ బండ టాబ్లెట్స్‌ని చూస్తే నాకు అనిపించేది ఏంటంటే ఖచ్చితంగా వాటిని ముక్కలుగా చేసుకుని లేదా క్రష్ చేసుకుని వేసుకోండి. పాపం ఆ పిల్లోడి లైఫ్ ఎంత అర్ధాంతరంగా ముగిసిపోయిందండి. ఆ పేరెంట్స్ ఎంత బాధపడుతూ ఉంటారు. ఆ న్యూస్ చూడంగానే వామ్మో అనిపించింది. ప్లీజ్ మీ పిల్లలందరికీ కూడా చెప్పండి. టాబ్లెట్ సైజ్ పెద్దగా ఉంటే దాన్ని క్రష్ చేసి ఐ మీన్ బ్రేక్ చేసి లేదా క్రష్ చేసి వేసుకోమనండి. ఓకేనా?